జీహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లుగా విభజించామని, ఎన్నికల్లో లబ్ధి కోసమే విభజించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. నాగోల్ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లేలా మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కానీ వాటిని కేంద్రం ఆమోదించట్లేదన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని, అటువంటి నాయకులను నిలదీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్, న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూమిలో విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళలో కట్టె పెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ళ నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతామని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇలా దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే ఓట్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటావు. నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకరణ జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు, నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను, నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాలువ కప్పి గంట పెండారం తొడుగుతాం నీకే. మేము అందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. చీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు.
ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే. ఈనాడు నేను బీజేపీ మిత్రులకు బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయాలు చేద్దాం. ఈ 2 ఏళ్ళు రాత్రి పగళ్ళు పనిచేద్దాం, కష్టపడదాం, మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% నేను అండగా నిలబడతా. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా అండ్లున్నా ఇండ్లున్నా మనతోనున్నా ఎవరికైనా పనులు చేపించే బాధ్యత నాది.